యోగా జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఉండవల్లి గుహల వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో పాటు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా శిక్షకులు వివిధ యోగా ఆసనాలు వేయించారు. పాల్గొన్న అధికారులు, యువత, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంకు మేము సిద్ధం అంటూ చక్కగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాలో ఆదర్శవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని గొప్ప సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. యోగా మన సాంస్కృతిక సంపదగా వస్తున్న గొప్ప ప్రక్రియ అని చెప్పారు. యోగాలో ఆసనాలు, ప్రాణాయామాలు వంటి అంశాలతో ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని, తద్వారా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఏర్పడుతుందని అన్నారు. ఏ ఆహార పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎంత నీరు తాగాలి వంటి అంశాలు యోగా ద్వారా తెలుస్తాయని చెప్పారు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సైతం గొప్ప ఉపశమనం కలిగించే ఆసనాలు ఉండడం మనం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. 13న మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇందాక మన డాక్టర్ ప్రసన్న లక్ష్మి గారు మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మనం అతి చిన్న వయసులోనే చూస్తున్నాం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉందండి. ఈ ఉదాహరణకి యోగా అనేది మన దేశంలో నుంచి పుట్టి ఈరోజు ప్రపంచం అందరూ కూడా దీన్ని మెచ్చుకొని ఫాలో అయ్యే స్థితికి ఎదిగినటువంటి ఒక వెరీ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్ రెజిమెంట్. ఇది మనము మన పూర్వీకులు మన దేశం నుంచి మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. దాన్ని మనం సరిగ్గా వాడుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనమే పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా పెట్టుకొని మన వయస్సుని కూడా, అంటే మనకి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము అనేది కూడా చూసుకుంటే ఆరోగ్యంగా బతకడం ఎంతో ఎంతో ముఖ్యం. సో మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా పెంచుకునేటువంటి కెపాసిటీ ఉంది మన ఈ యోగాకి.